మాజీ ప్రధాన మంత్రి భారతరత్న స్వర్గీయులు రాజీవ్ గాంధీ సద్భావన జ్యోతి యాత్ర శ్రీపెడంబూరు నుంచి క్విట్ ఇండియా మూమెంట్ రోజు 9వ తారీఖు రోజు దొరై గారు ప్రతి సంవత్సరం గత 34 సంవత్సరాల నుంచి దొరై స్వామి గారు ఈ సద్భావన యాత్ర శ్రీపెడంబూరు నుంచి తీసుకొని ఢిల్లీ దాకా ఈ యాత్రను కొనసాగిస్తుంటారు. ఎందుకంటే మనము మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకోవడము, దేశ ప్రజలందరూ కూడా ఆయన మనకు దేశ సేవలకు మనం ఇలా కొనియాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న ఐటీ రంగం కానీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈరోజు అభివృద్ధి చెందిందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసిన పునాదే ఈరోజు మనం ఈరోజు చూసిన టెక్నాలజీ కానీ ఈరోజు చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ రోజు ఆయన బీజం వేసింది. కాబట్టి ఈరోజు మనం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యాత్రని వీరు శ్రీపెడంబూరు నుంచి ఈరోజు హైదరాబాద్ వరకు చేరుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు నిజామాబాద్ మీదకి వెళ్ళి ఢిల్లీ దాకా ఈ యాత్ర కొనసాగుతుంది. నేను ఇంకొకటి మన తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఆ రోజు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చింది కూడా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. మీరు ఎన్నోసార్లు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆయన చెప్పిండ్రు. ఆయనకు ఆ రోజు ఆరోగ్య సమస్యలు వస్తే ఆ రోజు యుఎన్లో ఆయన పేరుని ఇంక్లూడ్ చేసి అమెరికాకు తీసుకెళ్ళి ఆయన ట్రీట్మెంట్ కూడా చేయించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి గురించి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా పదే పదే స్మరిస్తుంటారు, పదే పదే కొనియాడుతుంటారు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఆ రోజు కొంతమంది దుర్మార్గుల చేతుల్లో ఆ రోజు బలి అయిపోయి దేశం కోసము ఆయన ప్రాణత్యాగం చేసిండ్రు. కాబట్టి ఈరోజు వచ్చే జనరేషన్ కానీ రేపు రానున్న తరాలకు కూడా రాజీవ్ గాంధీ గారి సేవలన్నీ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని దొరై స్వామి గారు ఆయన గత 34 సంవత్సరాల నుంచి వాళ్ళ బృందంతో అందరితోటి కూడా శ్రీపెడంబూరు నుంచి ఢిల్లీ దాకా ఆయన పోయి ఈ జ్యోతిని తీసుకొని అక్కడికి వెళ్తున్నాడు. కాబట్టి ఆయనకు నా చేతులెత్తి ప్రత్యేకంగా అభినందన